అనేది ఈ వెబ్సైట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తుందో దీనివల్ల నష్టపోయేది ఆ రాష్ట్రంలో యొక్క ప్రజలే. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మద్యాన్ని నియంత్రించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించాలి. ఎప్పుడైతే ప్రభుత్వం మద్య నియంత్రణ అనేది ఒక బాధ్యతగా భావిస్తుందో, ఒక రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా భావించకుండా మద్య నియంత్రణకి మనసా వాచా కర్మణ ప్రయత్నం చేస్తుందో అప్పుడు రాష్ట్ర ప్రజలని నిజంగా ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే. ఎందుకంటే మద్యపానం అనేది ఎప్పుడైతే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం 24/7, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నగరంలో 24/7 అంటే 24 గంటలు 360 రోజులు మద్యం లభిస్తున్నది అనేది ఒక గ్రౌండ్